చాలా మంది లైఫ్లో మనకి ఇష్టమైన పర్సన్ దగ్గర మనం మోసపోతూ ఉంటాం. వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఒక్కసారి మోసపోయామంటే మళ్ళీ మోసపోవచ్చు కదా, ఆ భయం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, చెప్పలేం. ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. సో ఇవ్వకపోవడమే బెటర్ అంటారా? ఐ థింక్ సో. అంతే ప్రాక్టికల్గా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. టాక్సిక్ పీపుల్ కట్, కంప్లీట్ కట్, డోంట్ బీ అవైలబుల్. ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళ మీద మీ నేను ఒపీనియన్ చెప్పాను కదా మీకు ఇందాకే, తను అట్లా చెప్తే ఓకే కట్. బికాజ్ మనకి నెగిటివ్ ఎనర్జీ, గాసిప్స్, బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ చాలా దూరం ఉండాలి మేము. ఇప్పుడున్న కొంతమంది ఫ్యామిలీస్కి అసలు వాల్యూనే ఇవ్వరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? మేము చేసింది చేసేయాలండి వేరే వాళ్ళ కోసం. మేము చేస్తే వీళ్ళు కూడా మన కోసం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎస్పెషలీ మీ ఫ్యామిలీ వైపు. మీ హస్బెండ్ ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, మీ నాన్న ఉండొచ్చు. నా కర్తవ్యం ఇది. నేను లవ్ కూడా ఇవ్వాలి, నేను ఫైనాన్స్ కూడా ఇవ్వాలి, నేను ప్రేమ కూడా ఇవ్వాలి, నేను కేర్ కూడా ఇవ్వాలి, నేను అన్నీ ఇస్తాను. నేను ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఇస్తున్నారో లేదో వెనక అడగకూడదు. మీరు కుదిరితే చేయండి, కుదరలేదంటే మీరు కూర్చొని ఎక్స్పెక్టే చేయొద్దు. లీవ్ ఇట్ టు గాడ్. అప్పుడు మీరు లైఫ్లో హ్యాపీ ఉంటారు. మీరు ఏ దేవుడిని నమ్ముతారు మ్యామ్? నేను అన్ని దేవుడిని నమ్ముతాను. మీరు నాకు చర్చ్ తీసుకోకపోతే నేను వచ్చేస్తాను, మాస్క్ కూడా వచ్చేస్తాను, అన్ని సంజన గారికి ఏదైనా ఒక పెద్ద కష్టం వస్తే ఏ దేవుడిని ఫస్ట్ తలుచుకుంటారు? జస్ట్ దేవుడిని తెలుసుకుంటాను. గాడ్ ఈస్ వన్ ఫర్ మీ. గాడ్ ఈస్ గాడ్. ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది మ్యామ్? లేదు, నన్ను చూస్తేనే తనకు తెలిసిపోతుంది. నా హస్బెండ్కి వెళ్తుంది. ఏదో ప్రాబ్లంలో నా వైఫ్ ఉన్నారు అని. నా ఫేస్ డల్ ఉంటే ఎందుకు డల్ ఉందని తనకి ఈజీగా తెలిసిపోతుంది. మ్యామ్, అలానే ఆది పిన్నిశెట్టి గారు మీ మరిది గారు కదా, అసలు ఎట్లా ఉంటుంది మీ ర్యాపో అంతా? మీ సిస్టర్ ఎలా ఉన్నారు? మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్న వీడియో పెడితే మాకు సరిపోలేదు. ఎట్లా ఉన్నారు, ఏంటి అంతా ఎలా ఉంది మ్యామ్? వెరీ గుడ్. అన్ని బర్త్డేస్కి వచ్చేస్తారు బెంగళూరుకి. అలారిక్ బర్త్డేకి ఇప్పుడు నా చెల్లి వచ్చింది. మరగత మనీ పార్ట్ 2 కోసం షూట్ చేస్తున్నారు. ఓ పార్ట్ 2? యా, పార్ట్ 2 వస్తుంది. నిక్కీకి ఎట్లా అయినా డేట్ విడిపించొచ్చింది. ఆది గారికి విడిపించడానికి కుదరలేదు బికాస్ హెవీ క్లైమాక్స్ ఆల్ ఆర్టిస్ట్ నడుస్తుంది. సో ఎవ్రీ 2-3 months మేము ఇంట్లో ఉంటాము, జొతగుంటాము, బెంగళూరు తిరుగుతాము. బర్త్డే టు బర్త్డే, నా బర్త్డే, నా ఆయన బర్త్డే, తర్వాత నా పిల్లల బర్త్డే, నా మమ్మీ బర్త్డే, నా డాడీ బర్త్డే. ఈ 5 birthdaysలో 5-6 birthdaysలో ఒక 2-3 birthdays ఖచ్చితంగా వచ్చేస్తారు. బెంగళూరు కొద్దిగా చూసేసి కేక్ కట్ చేసి ఫ్యామిలీతో వెళ్ళిపోతారు రిటర్న్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అయితే మొత్తానికి అయితే. నా ఆయనకి చాలా క్లోజ్ అది. అసలు మా వాళ్ళందరికీ ఆయన సాంగ్స్ అయినా, ఆయన చేసే ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అయినా అసలు గ్రేట్ పర్ఫార్మర్ ఆది పినిశెట్టి గారు. తన పర్ఫార్మెన్స్ కి మేము కూడా ఫ్యాన్. తన అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఏముందో, రంగస్థలం మూవీ తను ఎట్లా దిగుతాడు క్యారెక్టర్ లో, తను ఎట్లా దిగుతాడు అంటే తనకంటే బాగా ఆ క్యారెక్టర్ ఇంకా ఎవరు చేయలేరని మేము చెప్పేస్తాం. నా తమ్ముడు గట్టిగా మాట్లాడితే కానీ వినపడకపోవచ్చు, కానీ మీకు ఇన్నాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు లేక వినపడలేదు. చాలా బాగా అనిపిస్తుంది. షార్ప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీ కాంబినేషన్ లో మీ మూవీ చూడగలమా? డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వినండి, చూడండి. మన పాప పుణ్యాలను బట్టి కర్మ అనేది డిసైడ్ అవుతుంది అంటారు. అది మీరు ఎంతవరకు నమ్ముతారు మ్యామ్? ఐ బిలీవ్ ఇన్ ప్యూర్ కర్మ. మేము ఈ అడుగులో రైట్లో పోతే మాకు అన్ని రైట్ డైరెక్షన్లోనే పోతుంది. ఈ ఒక్క అడుగులో మీరు వేరే ఎవరికైనా ఒక 10% నాశం చేస్తే అది 10,000 సార్లు ఎక్కువ అయిపోయి మిమ్మల్ని వచ్చి నాశనం చేస్తుంది. ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ దట్. సీ బిగ్ బాస్లో కూడా ఇఫ్ యూ సా మై గేమ్, నన్ను టార్గెట్ చేశారు. నన్ను ప్రతిసారి డిఫెండ్ చేశాను. నేను మాట్లాడుతున్నది లోపల వచ్చి నీకు పర్మిషన్ తీసుకుని ప్లేన్ పోపు కోసం. సంజన గారు, నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారా? డిఫెండ్ అయితే చేయాలి, లేకపోతే మేము డమ్మీ అయిపోతాం. కానీ నువ్వు ఇట్లాంటివి, నువ్వు ఇది అనేసి నాకు ఇక్కడి దాకా వచ్చేసి నాకు లిటరలీ ఇట్లా నాకు ఊపిరి తీసుకోలేకుండే అట్లా సిచ్యువేషన్స్లో పెట్టే టైం దాకా నేను ఒక్క వేలు కూడా తీసుకొని వేరే వాళ్ళ మీద పెట్టలేదు. అండ్ నన్ను ఎవరెవరు డిస్ట్రాక్ట్ చేయడానికి వచ్చారు ఆ టాప్ 5లో ఉండలేకపోయారు. మిగిలిన అందరూ 23 people ఉన్నారు. ప్రతి వీక్ గుచ్చి నన్ను నామినేట్ చేశారు. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ నామినేటెడ్ పర్సన్. 1 week ఆల్సో ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ నామినేషన్స్ అని కాదు, ప్రతి వీక్ ఐ వాజ్ ఇన్ ద నామినేషన్స్. ఐ థింక్ 1 week 5th week నేను నామినేషన్స్ లో లేను. ఫైర్ స్టార్మ్ వచ్చే వీక్ ఆల్ ద వీక్స్ 3.5 months నేను నామినేషన్స్ లో ఉన్నాను. లిటరలీ ఉన్నాను. గుచ్చి ప్రతి వీక్ 4 జనాలు నామినేట్ చేసేవాళ్ళు నన్నే. మీరు గుడ్డు దొంగతనం చేసి, ఫుడ్ దొంగతనం చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసి, నేను ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నాను. నేను నచ్చదు. వాళ్ళకి నచ్చదు అంటే నా ప్రాబ్లమ్. సి ఐఎమ్ అ ఫన్ కామికల్ పర్సన్. నువ్వు తినలేదు కాబట్టి నువ్వు తినిపిస్తూ తిందామని
కట్టుకుంది హ్యాండ్ కట్ట. నాకు వేరే వాళ్ళని నాశనం చేసి నేను ఉండాలని నా థీమ్ లేదు. నేను ప్రజాని ఎట్లా ఎంటర్టైన్ చేసి ఈ షోలో ఉండాలి అనేసి నా థాట్ ప్రాసెస్. నాకు ఎంటర్టైన్మెంట్ సెన్స్ ఉంది, నాకు కామెడీ సెన్స్ ఉంది. ఆ కామెడీ సెన్స్ వాడేసి నేను ఆడియన్స్ కి దగ్గర అయ్యి ఆడియన్స్ ఓట్ గెలిచేసి నేను ఎట్లా ఇల్లు లోపల ఉండాలి అసలు అనేసి నా హౌస్ టార్గెట్. లో గేమ్ స్టార్ట్ చేసిందే మీరు. తెలుగు ఆడియన్స్ బేసిక్ గా బిగ్ బాస్ అనే షోని స్టార్టింగ్ డే చూస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తారు. ఫస్ట్ డే నుంచి చూసారంటే అది సంజన గారు స్టార్ట్ చేసిన గేమ్ వల్లే. అవును, టాప్ గేర్ లో వేస్తా. నేను లిటరలీ ఓకే తను నాకు టార్గెట్ చేస్తున్నాడు, ఓకే నేను తన్నే ఆట బొమ్మలా వాడేసి తనతోనే ఆటలాడతాను, నేను అట్లా తన చుట్టే గేమ్ ఆడుతుంటాను, తనకే తెలీదు. అండ్ నేను ఆడే విధం వచ్చేసి జస్ట్ కామెడీ అండ్ ఫన్ గా చేస్తారు. తను అన్ని ఇప్పుడు సుమన్ శెట్టి సిగరెట్ దాచేసాను, ఇట్ వాస్ ఫన్. అవును, ఇట్ వాస్ నాట్ ఎనీ పగ. దానివల్లే తనకు మంచిదే జరిగింది, తను స్మోక్ చేయలేదు తప్ప తనకేమీ చెడ్డది జరగలేదు. సో ఇట్ వాస్ ఆల్ ఫన్ 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 ఐ ప్లాన్. బట్ ఆడికి పర్సనల్ గా తీసుకుని వాళ్ళ పక్కకు వచ్చేసారంటే నేనేం చేయాలి?